దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పాఠ్య భాగంలో మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథములో రాజు అయినటువంటి దావీదు తన యొక్క రాజ్యములో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి తలాంతులను వాడు ఉపయోగించుకోవడానికి మరి దావీదు ఎంతగానో మరి ప్రోత్సాహపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి దావీదుని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు ఎటువంటి వ్యక్తి అంటే మరి బాల్యము నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటువంటి వ్యక్తి దావీదు. మరి గొర్రె మందలను కాచేటప్పుడు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధించాడో రాజు అయినప్పుడు కూడా దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క జీవితంలో మరి ఎన్నెన్నో మరి పరిస్థితులండి మన జీవితాల్లో ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటామో అదేవిధంగా దావీదు జీవితంలో కూడా బాల్యము నుండి అనేకమైన ఒడిదుడుకులు మరి కష్ట సమయం సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు పక్షంగా యుద్ధం చేయడానికి గొలియాతు మీదకి ఎవరు కూడా సాహసించినప్పుడు దావీదు దేవుని బలంతో గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతును జయించినప్పుడు ఆ రాజ్యం అంతా కూడా ఎంతో నెమ్మదిగా ఉంది. అయితే పొగిడినటువంటి జనుల మాటలు ఎలా ఉన్నాయంటే సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది అనే మాట ఎప్పుడైతే సౌలు విన్నాడో నాకంటే ఎక్కువగా దావీదుకి ఘనత వస్తూ ఉందని చెప్పి దావీదు మీద విషపు చూపు మరి కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో దావీదు మీదకి ఏం విసిరాడంటే ఈటే విసిరినప్పుడు అది గోడకు గుచ్చుకుందండి. అంటే త్రుటిలో దావీదును దేవుడు తప్పించాడు. అనేక సార్లు కొండ గుహల్లో అరణ్యాల్లో దావీదు చేసే ప్రార్థన కన్నీళ్లు నాకు పానముగా మార్చబడ్డాయి. అంటే నీళ్లు తాగే విషయం జ్ఞాపకం ఉందో లేదో దావీదుకైతే మరి మనకి తెలియదు, కానీ ఏమి పానం చేశాడంటే కన్నీళ్లు పానం చేశాడంట. అంటే తనకు ఉన్నటువంటి నిందలు అవమానాలు చింత భీతి అన్నీ కూడా కలిగినటువంటి దావీదు తన కన్నీళ్లు పానము చేశాడు. అంటే కన్నీళ్ళే నేను మింగుతా ఉన్నాను అంటే విస్తారమైన కన్నీళ్లు రావడానికి గల కారణం ఏమిటంటే నేను మేలు చేస్తే నాకు కీడు ఎదురవుతా ఉంది, నేను మంచి తలపెడితే నాకు చెడు ఎదురవుతూ ఉంది అనే దావీదు యొక్క జీవితాన్ని ఒకసారి మనం గ్రహించుకుంటే కనుక దేవుడు దావీదును విడిచిపెట్టలేదండి. దావీదును దేవుడు ఏం చేశాడండి రాజుగా మరి ఆస్వాదించినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దావీదు ఈ మాట చెప్తా ఉన్నాడు ఏమనంటే యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం కొన్ని నిమిషాలు ఎవరికి మహిమ చెల్లించాలంటే దేవునికే మహిమ చెల్లించాలి. ఇంకా లేనిపోని విషయాలు కానీ దేవునికి నచ్చని వేరే విషయాలు కానీ మనం చర్చించుకోవడానికి అవకాశం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం మరి నిందారహితంగా పరిశుద్ధంగా ఇంకా ఎక్కువగా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడడానికి కావలసిన సిద్ధపాటు నాకు దయచే ప్రభువా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము తీసుకోవాలి. అందుకని దావీదు అంటా ఉన్నాడు యెహోవా నీ నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడు. అంటే ఆయన నామము ఉన్నతమైన నామం అండి, ఆయన నామము ఘనమైన నామము, ఆయన నామములో సమస్త దుర్నీతి తొలగించబడుతుంది, ఆయన నామములో ప్రతి విధమైన రోగము మరి తొలగిపోతుంది, ప్రతి విధమైన ఆపద ప్రతి విధమైన చీకటి ప్రతి విధమైన అంధకారము తొలగిపోయేటువంటి దేవుని నామానికి మనం ఏ విధంగా మరి ఉన్నతంగా మనం ఆలోచించాలంటే ఆయనకి చెందవలసిన ఘనతను ఆయనకు ఆరోపించాలి. దేవునికి స్తోత్రం. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. అంటే దేవునికి చెందవలసిన ఘనత
దేవునితో మనం చేసుకున్నటువంటి ఒడంబడిక జ్ఞాపకము చేసుకోవాలి. ఒకనొక ఊర్లో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఏంటంటే చిన్న ఇల్లు మెయింటైన్ చేస్తాడంటండి ఎవరు, భర్త ఇంకొక ఇల్లు మెయింటైన్ చేస్తాడంట. ఆ విషయం తెలిసి ఆమె బోరు నేర్చుకుంటా రోడ్డు వెంబడి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉంటే, అమ్మో ఈమె ఎక్కడైనా దూకేస్తుందేమో అని చెప్పి తన భర్త కూడా మరి వెనకాల పరిగెత్తుకెళ్తున్నాడంట. ఈలోపు ఒక మందిరం ఉంటే మందిరంలోకి వెళ్ళిపోయి విస్తారమైన ప్రార్థన చేస్తూ ఉంది. ఈలోపు పాస్టర్ గారు వచ్చి, నువ్వేమీ చేస్తా ఉన్నావు, మత్తురాలుగా నువ్వు ఉన్నావా అని చెప్పి అడిగితే, నేను మత్తురాలు కాదు, నేనేం మద్యము పుచ్చుకోలేదు, కేవలం నా బాధ దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటా ఉన్నాను, నాకు లోటు గర్భఫలం అది లేక నా భర్త వేరొక స్త్రీతో మరి తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు, నా బాధ చెప్పుకోవడానికి నేను దేవుని సన్నిధికి వచ్చాను. ఏ మందిరం అండి? షిలోహు మందిరం. ఏలి గారు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ఆమెతో అంటా ఉన్నారు, సరే అమ్మ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడని. అంటే ఆమె అంటా ఉంది, దేవుడు నన్ను దీవిస్తే పాలు విడిచింది మొదలు నా కుమారుణ్ణి నేను మీ సన్నిధిలో మీ దగ్గర విడిచిపెట్టి వెళ్తాను. మరలా చాలా రోజుల తర్వాత వచ్చిందండి చిన్న బాబుతో. ఏలి గారిని చూసిన వెంటనే ఆ బాబు సాష్టాంగపడి నమస్కారం చేస్తా ఉన్నాడు. మన ప్రాంతాల్లో ఎలా ఉంటారంటే పిల్లలు, వెళ్తుంది ఈవిడి పిల్లోడిని ఇచ్చుకుని వాళ్ళ మేనత్తోళ్ళ ఇంటికి వెళ్తుంది, అంటదే కొడుకుతో, అరే మీ అత్తని పిల్లని ఎప్పుడు ఇస్తుందో అడగరా అంట. అత్త ఆ పిల్లని ఎప్పుడు ఇస్తావు అంటాడు. వీడెంత ఉంటాడు? కొంచెం ఉంటాడు. వాళ్ళ మావయ్య వస్తాడు, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలు, మాయా ఏ పిల్లని ఇస్తావు అని అడగరా అంటే ఈడెంత ఉంటాడు, ఆడికి పిల్లలేంటో తెలీదు పెళ్ళేంటో తెలీదు, మాయా ఏ పిల్లని ఇచ్చి నాకు పెళ్ళి, అది నేర్పుతారండి. హన్న పాలు విడిచిన పిల్లోడు, అతని జీవితం అతని వయసు ఎంత ఉంటుందండి, చాలా చిన్నదండి. ఒక సేవకుడు చూసిన వెంటనే తనకు తానే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి సేవకుడిని మర్యాద పరచడానికి గల కారణం ఏమిటంటే తల్లి తన బిడ్డకు నేర్పిన క్రమశిక్షణ. మనం ఏ విధంగా బిడ్డలకు నేర్పాలంటే, చెప్పరా ఆయనకి వందనాలు, చెప్పరా అంటే నేను చెప్పను అని వెళ్ళిపోతూ ఉంటాడు. హన్న యొక్క జీవితం చూస్తే కనుక పరిశుద్ధాలంకారములు ధరించినటువంటి హన్న తన కుమారునికి కూడా ఏ అలంకారాన్ని నేర్పిందంటే పరిశుద్ధ అలంకారము. దావీదు కూడా అంటా ఉన్నాడు ఏమనంటే, మీరు నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధికి రండి, నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధికి రండి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి మనం చూస్తే కనుక కొన్ని పరిశుద్ధమైన అలంకారాలు ఉంటాయండి. రక్షణ అనే శిరస్త్రాణము, పాదములకు సమాధానం అనే జోళ్ళు, వాక్యం అనే ఖడ్గం. ఒకసారి చదువుదామండి. దేవునికి సమాన కవచమును ధరించుకోండి, కారణంగా మీ నడుములను సజ్జలో తడిపెట్టుకుని నీతి అనే మహిమలను కలుగుకొని పాదములకు సమాధాన స్వభావమైన సిద్ధమనసుని జోడుకలుగులో నిలవబడింది. ఈ మధ్య కాక విశ్వాసమును గాలపడుతుంది, దానితో మీరు దృష్టిగా అగ్ని బాణాలని ఆకులు శక్తిమంతులు. దేవునికి స్తోత్రం. దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు. అంటే మనం పోరాడున్నది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన లోకనాదులతో. మనం ఆత్మీయంగా ఏం చేయాలంటే యుద్ధం చేయాలంటే ఏం కావాలంటే ప్రార్థనతో నింపబడాలి.
వాక్యముతో స్థిరపరచబడాలి. ప్రభువా, ఆశ్చర్యకరంగా అనుదినము నూతనంగా నన్ను సంవత్సరం వెంబడి సంవత్సరంలోనికి నన్ను నడిపిస్తా ఉన్నావు. నీ సన్నిధిని క్రమం తప్పకుండా నేను రావాలి ప్రభువా. నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబడులు, ఒడంబడికలు ఖచ్చితంగా నేను చెల్లించాలి ప్రభువా అని చెప్పి హన్నా వలె ఎవరైతే దేవుని సన్నిధిలో నిర్దేశించినటువంటి ఆ యొక్క నైవేద్యములు అవ్వచ్చు, ఒడంబడికలు అవ్వచ్చు, మాట అవ్వచ్చు, ఎవరైతే స్థిరపరుచుకుంటారో, అది ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. ఆ బాలుని దేవుడు విడిచిపెట్టాడండి. రాజులను అభిషేకించే ఒక ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్వరము ఎప్పుడు వింటా ఉన్నాడంటే చిన్న వయసులోనే, బాల్య వయసులోనే దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క పిలుపుకు లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన కృపలో నడిపించబడడానికి మరి సిద్ధపడ్డాడు. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా సమూయేలును వాడుకున్నాడు మనందరికీ తెలుసండి. దావీదును కూడా ఎవరు అభిషేకించారండి? చెప్పాలి. ఎవరు అభిషేకించారండి దావీదుని? సమూయేలు. దేవుడు పైరూపమును లక్ష్య పెట్టాడు, దేవుడు అంతరంగమును లక్ష్య పెడతాడు. నా దేవుడైన యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి దావీదును బట్టి మరి సమూయేలు సాక్ష్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే దావీదు పరిశుద్ధమైన అలంకారములతో మరి నింపబడ్డాడు. పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడ్డాడండి. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎంత ఆశ ఉందో, తన వృద్ధాప్యం ముందు కూడా దేవుని మీద అంతే ఆశతో ప్రతి విధమైన తప్పిదమును నోటితో ఒప్పుకొని, హృదయములో వాటిని ఒప్పుకొని ప్రభు పాదాల చెంత పడినటువంటి దావీదుకి ఏం దొరికిందంటే క్షమాపణ దొరికింది. దేవునికి స్తోత్రం. మనకి క్షమాపణ దొరకాలంటే మనం ఎవరి పాదాలు పట్టుకోవాలండి? యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ఆయన దాటిపోయే దేవుడు కాదు. కృప వెంబడి కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక 32వ వచనం, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. దేవునికి స్తోత్రం. అంటే సృష్టి దేవుని బట్టి ఏం చేస్తుందండి? సంతోషిస్తూ ఉంది. సముద్రము కూడా మరి ఘోషిస్తూ ఉందంటండి. సముద్రం సైలెంట్గా ఉంటే సముద్రం అవుతుందండి? నది అవుతుందండి. సముద్రం ఎప్పుడు కూడా ఘోషిస్తూ ఉంటుంది. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, తరంగాలు, సముద్ర తరంగాలు పైకి లేస్తూ ఉంటాయి. అది ఎవరు పెట్టారంటే దానికి దేవుడే పెట్టాడండి. పొలములండి, పొలాలు కూడా ఎదురు చూస్తాయంటే దేవుని వైపు. ఎందుకోసం పొలాలు ఎదురు చూస్తాయంటే, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే నేను జనులందరికీ కావలసిన ఆహారాన్ని ఇస్తానని చెప్పి పొలాలు కూడా, భూమి కూడా దేవుని వైపు చూస్తుందంట. వర్షం కోసం అవ్వచ్చు. మరి తణుకు ప్రాంతాల్లో చెరుకు ఎక్కువ ఉంటుందండి. మరి హరిచంద్ర ప్రసాద్ గారు తోటలో అవన్నీ నీళ్ళు ఎలా పెడతారంటే భూమిలో ఉంచి వాటర్ రప్పేస్తారండి. బోర్లు వేసి పెద్ద పెద్ద మోటార్ల ద్వారా ఏ టైంలో పంట పండించాలో ఆ టైంకి వారు నీటిని సమృద్ధిగా వేస్తారు. భూమిలో నీటిని స్టోర్ చేసిన వారు ఎవరంటే ప్రభు అయినా యేసయ్య. అంటే పొలాలు, సముద్రము అన్నీ కూడా దేవుని మాట వింటా ఉన్నాయి. అందుకని దావీదు కూడా అంటా ఉంటాడు, యాజకులారా, లేవీయులారా, మీరు మందసాన్ని మోసే పని అప్పగిస్తా ఉన్నాను. గుడారం కింద ఉన్నటువంటి బలి అర్పణ అర్పించడానికి యాజకులుగా మిమ్మల్ని, సాధోకును మిమ్మల్ని ఏర్పాటు చేస్తా ఉన్నానని ఎవరు పని ఎవరు చేయాలో వారందరినీ కూడా దావీదు నిర్ణయించడానికి గల కారణం ఏంటంటే, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఒక కుటుంబం ఉందనుకోండి, తల్లిదండ్రుల పని తల్లిదండ్రులు చేయాలి, బిడ్డల పని బిడ్డలు చేయాలి. ఏ పని ఎవరు చేసినా కూడా అందరూ కూడా సమిష్టిగా సమాధానంతో మెలగడానికి ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే కుటుంబాలు ఇచ్చాడండి. దావీదుకు రాజ్యం ఎందుకు ఇచ్చాడంటే
నెమ్మదినిచ్చే దేవుణ్ణి దావీదు ఆశ్రయించాడు. ఆ నెమ్మది నాలో ఉండాలి, లేవీల్లో ఉండాలి, యాజకుల్లో ఉండాలి, మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగాలని చెప్పి దావీదు ఆశ కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. నేను ఒక సాక్ష్యం విన్నానండి. యేసన్న గారు మరి ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి మరి వెళ్తే పిలిచిన వారు ఆ వాక్యం అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర కాదండి, మీరు బస్ చేసేది వేరొక చోట అని చెప్పారండి. పిలిచింది మీరే కదా, వేరే చోటకి ఎందుకంటే లేదు లేదు ఎప్పుడో ప్లాన్ చేసాం, మిమ్మల్ని వేరే చోట మరి అక్కడే భోజనం, అక్కడే మీరు రెస్ట్ తీసుకుంటారని చెప్తే సరే అని చెప్పి కారులో కూర్చుంటే 45 కిలోమీటర్లు తీసుకెళ్లారంటండి. ఎన్ని కిలోమీటర్లు అండి అంటే ఇక్కడి నుంచి ఏలూరు ఉంటుందండి. ఏలూరు అంటే వాక్యం ఇక్కడ చెప్పి భోజనం చేయాలన్నా పడుకోవాలన్నా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి రావాలండి? రాను పోను 90 కిలోమీటర్లు. కారు ఎక్కి కూర్చుని సగం నిద్రపోయి అలసిపోయి మళ్ళీ లేచి వస్తే ఎప్పుడు వస్తుందయ్యా ఊరంటే వచ్చేసింది అన్నాడు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి, 3 అంతస్తుల బిల్డింగ్. ఎక్కిన వెంటనే ఎక్కడ అన్నాడండి పైకి, ఒక స్టేర్ ఎక్కాడు, ఇంకో స్టేర్ ఎక్కాడు. ఆయన పెంట్ హౌస్ ఉందండి పైన, అక్కడ ఇదేనండి మీ రూమ్ అన్నాడు. అమ్మయ్య ఫోన్లో ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను అని అంటే, మీకేం కావాలన్నా, మీరు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా మీరు సరాసరి కిందకి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, వేడి పదార్థాలు వండుతూనే ఉంటారు, మీకు నచ్చింది తినండి, మీకు నచ్చినట్లు వండండి అని చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఒక విధంగా అనుకున్నారంట. మాటికి ఒకవేళ నా రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటే టీ కావాలా, కాఫీ కావాలా, పాలు కలపమంటారా, నీళ్ళు వస్తున్నాయా అని మాటికి డిస్టర్బ్ చేసే కంటే కూడా ఈ పైనుంచి కింద నుంచి పైకి వెళ్ళి ప్రశాంతంగా ఉండమే మంచిదని చెప్పి ఆ 3 రోజులు ఆ విధంగానే ఉన్నారంటండి. ఈలోపు ఖాళీ సమయంలో టెరాస్ మీద తిరుగుతూ ఉంటే కింద ఒక పశువుల పాక కనిపిస్తూ ఉంది. 4 గేదెలు ఉన్నాయంటండి. ఎన్ని గేదెలు? దానికి ఒక కాపరి పశువులు మేపి అతను ఏం చేస్తున్నాడు, గడ్డేస్తున్నాడు అంటండి. ప్రతి పూట అవి తినేసి చక్కగా ఉన్నాయంట. ఈలోపు 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి. అది ఎవరి ఇల్లు అంటే ఇంజనీర్ గారి ఇల్లు అండి, ఆ ఊరిలో పెద్ద ఇంజనీర్ అండి. ఈయన అనుకున్నారంట, పెద్దింటి కుటుంబాలు ఇలాగే ఉంటాయేమో, మనకు అవసరమైతే ఆకలేస్తే మనం వెళ్తే అక్కడ అన్నీ ఉంటాయి కదా అని చెప్పి అనుకున్నారంట. అప్పుడు ఆయన అంటా ఉన్నాడంట, మా కుటుంబం గురించి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి. నా భార్య నాతో మాట్లాడదు, నేను నా భార్యతో మాట్లాడు, మా పిల్లలతో మేము మాట్లాడడం, మా పిల్లలు మాతో మాట్లాడరు. నాకు శాలరీ వస్తుంది, కొంచెం ఖర్చు పెడతాను, కొంచెం బ్యాంకులో వేసుకుంటాను. నా భార్యకు కూడా శాలరీ వస్తుంది, మంచి ఉద్యోగి, ఆమె కొంచెం ఖర్చు పెట్టుకుంటుంది, కొంచెం బ్యాంకులో వేసుకుంటుంది. నా కుమార్తె ఇంటర్ చదువుతూ ఉంది. ఒకనొక సమయంలో బాగా లేటుగా ఇంటికి వచ్చింది, 11 గంటలకి. ఎందుకు లేట్ అయింది అని అడిగితే, నువ్వెవరు నన్ను అడుగుతాగి, నీ పని నువ్వు చూసుకో అందండి. ఎలా ఉందండి మా ఇంటి పరిస్థితి, ఒక సేవకునిగా మీరు మా ఇంటికి వస్తే సమాధానము దొరుకుతుందని చెప్పి నేను మిమ్మల్ని మరి మీటింగులకు ముందే నేను మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానము మరి పలికాను కాబట్టి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చెప్పారంట. అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, ఈయనకి ఆ టెర్రాస్ మీద తిరుగుతుంటే కింద ఉన్నటువంటి పశువులు గుర్తొచ్చినాయి అంటండి. మేత వేస్తే తినేస్తున్నాయంట. ఒక గేదెతో ఒక గేదె మాట్లాడినట్టు కానీ కొంచెం పలకరించినట్టు కానీ అసలు ఈయనకి అనిపించలేదంటండి. ఎన్ని గేదెలండి? 4 గేదెలు. మేత తినడం, తర్వాత ఏం చేస్తాయండి, అది ఆ పోగు పడుతుంది కదని అసలు ఒకదానికొకటి కానీ ఎందుకు వేసాడో ఒక విశ్వాసం కానీ లేకపోతే పక్క గేదెలతో కొంచెం ఒక మాట కానీ ఏది లేదా. మౌనం అంటండి. ఎలాగా మౌనం. ఆ గేదెలు ఏమైనా అరుస్తాయండి? వాయిస్లు ఉంటాయి కానీ వాటికి కూడా అసలు మీరు మర్చిపోయారేమో, అంబా ఏదో అంటాయి కదండి, అవి కూడా లేవంటండి. అలా ఉంది ఇతని ఇల్లు అని చెప్పి ఆయన బలంగా ప్రార్థన చేస్తే ఆ ఇంటికి ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. దావీదు అటువంటి వ్యక్తి కాదండి, ఇంజనీర్ గారి కుటుంబం లాంటిది కాదు. దావీదు ఇంటి మీద చక్కని నేర్పరితనం ఉంది, రాజ్యం మీద కూడా చక్కని నేర్పరితనం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట 36వ వచనం అండి, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు
అని ఆయనను బతిమాలుకొని దేవునికి స్తోత్రం. పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు. ఒకసారి నాకు ఈ ఫ్యాన్ ఆపేయండి. పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించాలని చెప్పి మరి ఎందుకు దేవుణ్ణి వేడుకోవాలంటే చెరలో నుండి ఆయన విడిపించేటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? చెరలో నుండి విడిపించే దేవుడు, చెరలో నుండి విడిపించే దేవుడు. మా రాజ్యం అంతా బాగుండాలని చెప్పి మరి దావీదు చేసినటువంటి మాట మనం చూస్తే కనుక 37 వచనం, అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మందసాన్ని మోయడానికి కొంతమంది ద్వారపాలకులుగా, కొంతమందిని అదేవిధంగా ఆ రాజ్యంలో ఒక యాజకుడుగా సాధోకును వీళ్ళందరినీ కూడా మరి ఏర్పరిచి పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, మరి దేవుడికి పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, ఇంకా మనం చూస్తే కనుక ఊదుడకు తాళములను, వాయించుటకు దేవుని గురించి పాడదగిన గీతములను, వాద్యములు వినిపించుటకును వీరిలో నుండి హేమానును ఎదోతును అతడు నియమించాను. ఎందుకు దావీదు ఈ విధంగా ఉన్నాడంటే, దావీదుకు తెలుసండి ఏమనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించు. ప్రతిరోజు మనం ఆయన కృపలో ముందుకు సాగుతున్నామంటే ఎవరి కృప అండి? దేవుని కృప. అయితే దేవునికి కాకుండా మనుషులకి ఇస్తూ ఉంటారు సమయం, దేవునికి కాకుండా లోక విషయాలకి మరి చాలామంది సమయము ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన దినంలో దేవుడు చెప్పే మాట ఏమిటంటే దేవునికి, ఆయన నామానికి తగిన మహిమ చెల్లించాలి. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34లో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 4:34 దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి. యోహాను 4:34. దేవునికి స్తోత్రం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు. సరిపోతుంది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు. ఈ భూమి మీదకి మనల్ని కూడా ఆయన పంపించాడే లేదండి, ఈ భూమి మీద పంపించాడండి. అందుకని ఫిలిప్పీ 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదనే మాట ఉంటుంది. యేసే చెప్తా ఉన్నారు శిష్యులతో ఏమనంటే, నన్ను పంపిన వాని చిత్తము. ముందు మనం ఏం చేయాలండి? దేవుని చిత్తం చేయాలి. ఆయన పని తుదముట్టించాలి. ఏదైనా ఇల్లు కట్టడానికి మేస్త్రికి బాగా లక్షల డబ్బులు ఇచ్చి అది కడతా లేదనుకోండి, ఏమొస్తుందండి? గొడవ వస్తుంది. ఎందుకంటే కావలసినవన్నీ మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? కట్టుబడి మనం అన్న టయానికి మనకు అప్పగించాలి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఈ 33.5 సంవత్సరాలలోనే ఆయన ఏం చేశారంటే దేవుని పనిని తుదముట్టించారు. అందుకని పౌలు గారు, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకుంటుంది, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందును. అందుకని బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలని చెప్పి వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సమరయ స్త్రీ అంటే యేసు ప్రభువు అక్కడ ఉండి నీళ్లు కోసం చూస్తూ ఉండగా ఎవరు వచ్చారండి? సమరయ స్త్రీ వచ్చింది. యేసే చెప్తా ఉన్నారు, నీకు పెనిమిటి లేడు కదా అంటే, ఉన్నాడు కదా అంటే,
లేడా అంట. లేదు నీకు ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇలాగా అనేక మంది పెనిమిట్లు ఉన్నారండి. సమరయ తన జీవితం ఎటువంటి జీవితం అంటే చాలా భ్రష్టత్వం అండి. దేవుడిచ్చే మేలుల ఆశీర్వాదాలు ఈ భూమి మీద అనిపిస్తూనే ఏం పట్టుకుంటా ఉందంటే లోకాన్ని పట్టుకుంటా ఉంది, లోకాశలను పట్టుకుంటా ఉంది. అటువంటి సమరయ స్త్రీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మాట్లాడారో ఆయన అంటా ఉన్నారు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు. ఆమె అనుకుంటా ఉంది, అవును ప్రభువా యాకోబు ఇక్కడ బావులు తవ్వించాడు, ఈ బావు ఇంకా ఊరుతుందేమో అనుకుంటుంది. కానీ యేసే చెప్తా ఉన్నారు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నటికి తప్పి, అవి ఊరెడి నీటి బొగ్గ. అంటే ఎవరు ఆశతో ఉంటారో, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇచ్చావు, సంపూర్ణమైన ఆశ నీ మీద నేను పెట్టుకుని ఉన్నాను అని ఎవరైతే ఉంటారో వారికి నీటి బొగ్గ ఊరెడి జలములాగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. అదేంటంటే ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితాల్లో ఆశీర్వాదం చూడాలంటే ఎవరిని ఆనుకోవాలంటే దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుణ్ణి ఆనుకోవాలి, దేవుని మాట వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం ఎవరిని గురించి అంటే ప్రభువైన యేసు గురించి. ఆయన ఎవరంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు. గలిలయలోని కానా అనే ఊరిలో మొట్టమొదటి వివాహానికి అటెండ్ అయినప్పుడు యేసయ్య ఒక సూచక్రియ చేశారండి. నీటిని ఆయన హీ ట్రాన్స్ఫార్మ్ వాటర్ ఇంటూ వైన్, నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అదే ఊరు అదే ప్రాంతం మరలా రెండవసారి వెళ్ళినప్పుడు యేసు దగ్గరికి ఎవరు వచ్చారంటే ఒక ప్రధాని వచ్చాడు. యేసయ్య నా కుమారుడు చావునై ఉన్నాడు, ఆల్మోస్ట్ చనిపోయినట్టే, భయంకరమైన విష జ్వరంతో బాధింపబడతా ఉన్నాడు అంటే యేసయ్య అంటా ఉన్నారు, నీ కుమారునికి ఇప్పుడే స్వస్థత కలుగును, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని 1 గంటకి చెప్పారండి. ఇతను మరుసటి రోజు 1 గంటకి వెళ్ళాడు. మరుసటి రోజు వెళ్ళాడు, ఎదురొచ్చారు, పనివారు ఎదురొచ్చి, ఓ యజమానుడా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని సంతోషంగా చెప్తా ఉంటే ఈ యొక్క ప్రధాని అడుగుతా ఉన్నాడండి, ఏ టైంకి ఇతనికి నా కుమారుడికి స్వస్థత వచ్చిందంటే నిన్న 1 గంట. ఏమన్నారండి? నిన్న 1 గంట. అప్పుడు ఈ ప్రధాని ఆలోచించాడు ఏమనంటే, అవును నిన్న 1 గంటకే యేసు ఈ మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో ఏమొస్తుందంటే జీవము వస్తుంది. మనం చేయలేని కార్యాలైనా చేయగలడు, మనం వెళ్ళలేని ప్రాంతాలైనా వెళ్ళగలడు. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చదువుదామండి. గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఉన్న ప్రధాన కుమారుడు రోగి ఉండెను. యేసు యూదయాలోని గలిలయకు వచ్చెనని విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచాలని వేడుకొనెను. 52వ వచనం చదువుదామండి. ఏ గంటకు వారు బయలుదేరసాగిన వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జాను వారిని ఇచ్చిరని అతనితో చెప్పింది. నీ కుమారుడు బ్రతికేనాడు యేసుతో చెప్పింది. గంట అదే అని తండ్రి తీసుకుని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మింది. ఇది యేసు యూదయాలోని గలిలయకు వచ్చి చేసిన 2వ సూచన. దేవునికి స్తోత్రం. యేసు గలిలయలో చేసిన 2వ సూచక్రియ. మాట చెప్తే చాలండి. ఆయన మాట చెప్తే 6 రాతి బాణల్లో బాటిల్ నెక్కండి అంటే అంచు వరకు నీటిని నింపమని శిష్యులతో ఎప్పుడైతే చెప్పారో ఆయన మాట విని వారు మరి అంచుల మటుకు వాటర్తో నింపితే అది సర్వ్ చేస్తుండగానే నీళ్లు నింపి అక్కడ పెట్టారండి. ఆ మాట చెప్పినట్టు విన్నారంతే. ఆ వాటర్ ఎలా మారిపోయిందండి? వీళ్ళు తోడుతా ఉన్నారు, 6 రాతి బాణాల్లో నీటిని తోడి సప్లై చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు సప్లై చేసేది ఏంటంటే నీళ్లు కాదు, కానీ వాళ్ళు సప్లై చేసేది ద్రాక్షారసమే, ఇంకా టేస్ట్గా మారిపోయింది. అంటే యేసు మాట ఎలా ఉంటుందంటే ఆశ్చర్యాన్ని
కలిగిస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 35వ వచనం చదువుదామండి. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకున్నాను. పొలములండి, మనం దగ్గర మొదటి దినవృత్తాంతాలు 16లో కూడా చూసాం. సముద్ర తరంగాలు, తర్వాత పొలాలు అన్నీ కూడా సృష్టికర్తను గురించి ఆనందిస్తూ ఉన్నాయండి. ఆయన పని చేయడానికి ఆనందిస్తూ ఉన్నాయి. యేసు ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అంటా ఉన్నారండి, ఇంకా టైం పడుతుంది కోతకి, ఇంకా సమయం ఉందన్నారు. వచ్చేసింది సమయం అని ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏదైనా మొక్క పెంచుకున్నారండి, మామిడి మొక్క అనుకోవచ్చు, ఈలో పండు చక్కగా ఉంది, లేదండి ఇప్పుడే కొయ్యింది నేను, ఇంకా 4 నెలల తర్వాత కోస్తానంటే ఉంటుందండి అది? కొన్ని పంట పండేసింది, నవంబర్లో రావాల్సిన పంట అక్టోబర్లోనే పూర్తిగా పండేస్తే ఏం చేస్తారండి? లేదు నేను ఇప్పుడు కొయ్యను, డిసెంబర్ మొదటి వారంలో మరి కోస్తానని అంటారండి? చెప్పాలి, తెలుగు అర్థమవుతలేదు, ఇంగ్లీష్ పోతుందండి మొత్తం. యేసయ్య వెళ్ళిన సమయానికి వారు అంటా ఉన్నారు ఇంకా సమయము ఉంది. దేవుడు అంటా ఉన్నాడు సమయం కాదు, సమయం వచ్చేసింది, కోత కోసే సమయం వచ్చేసింది. విత్తువాడు ఉన్నాడు, కోయివాడు కూడా ఉన్నాడు, మీరందరూ కలిసి చక్కని పంటను సమకూర్చండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే కాలము పరిపూర్ణము అయినప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపాడండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రియకుమారుడి ద్వారా మనం దేవుణ్ణి ఇప్పుడు ఎలా పిలుస్తా ఉన్నామంటే తండ్రి అని పిలుస్తా ఉన్నాం. దేవుణ్ణి మనకి తండ్రిగా చేసిన ప్రభువైన యేసును బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఈరోజు అంశం ఏంటంటే యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు మనం చెల్లించాలి, మన బ్రతుకు దినములన్నీ చెల్లించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.